నమస్తే వెల్కమ్ టు లంచ్ టైమ్ న్యూస్. ఇక తెలంగాణ సర్కార్ పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తుంది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న సిపి శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ చేస్తుంది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ను నియమించింది. తెలంగాణ సర్కార్ పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తుంది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న సిపి శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ చేస్తుంది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ను నియమించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలోని ప్రస్తుతం పలువురు ఐపీఎస్ అధికారులని అయితే బదిలీ చేశారు. ముఖ్యంగా ఇందులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు కూడా ప్రస్తుతం కొద్దిసేపటి కింద జారీ చేసింది. హైదరాబాద్ లో సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోని మరొకసారి సివి ఆనంద్ని హైదరాబాద్ సిపిగా బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఇక ఏసీపీ డీజీగా విజయ్ కుమార్ ను బదిలీ చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే హైదరాబాద్ సిపిగా ప్రస్తుతం సివి ఆనంద్ కూడా పనిచేశారు. అలాగే మరొక పక్క ప్రస్తుతం ఏదైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే దీనికి సంబంధించి బదిలీ అవడం కూడా జరిగింది. విజిలెన్స్ డీజీగా ప్రస్తుతం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని అయితే బదిలీ చేశారు. అలాగే మరొక పక్క కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ప్రస్తుతం వేరే శాఖకి అయితే బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలోని హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ఉండేవారు. ఆ తర్వాత ఏసీబీకి ఏదైతే చీఫ్ గా ఆయనైతే వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ కమిషనర్ కింద ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.